నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ఇయాల మస్తు మస్తు ముచ్చట్లు ఉన్నాయి కానీ అవన్నిట్లని చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంబురంగా పన్నుల పండగ, పైకం పెట్టుకోండి పర్సు నిండుగా. దేవుళ్లకు ఫోన్ గంటల మోత, ఇట్లా చేస్తారు కదా మీరు సూత. 25 ఏళ్లకే 65 దొంగతనాలు, మస్తుంటాయి అన్న ఉపాయాలు. బడిలో కొట్టిండ్రు పిల్లలకు గుండ్లు, ఎందుకో చెప్తే తేలేస్తారు కండ్లు. సత్తిగాని చెత్త పంచాది పంచాదెంపు ధర్మరాజా అంటే బర్రె దుడ్డే 2 నాయే అన్నాడట. అమ్మో నన్ను వద్దంట అని చెప్పి నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఉరికి నాదే అంట అని చెప్తాం అనుకుంటున్నావా? అబ్బా రాత్రి ఏమన్నా జరిగిందా పండగ? చూస్తందుకు 2 కళ్ళు చాలలే. రంగురంగుల లైట్లతోని పార్లమెంట్ ని మస్తు సింగారించిండ్రు. ఒకలా ఇద్దరా 100 మంది లీడర్లు పండుగ కోసం ఒకతాన కూడిండ్రు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు. అందరిది ఒకటే మాట. నోట్లు రద్దు చేసిన నవంబర్ 8ని ఎట్లా యాద పెట్టుకున్నామో జూలై 1ని కూడా అట్లనే గుర్తు పెట్టుకుంటామో లేదో అనేది ఈ నెల జీతం ఎత్తి ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. गरीबों का उद्धार, तेज विकास, जीएसटी से। जीएसटी, गुड एंड सिंपल टैक्स. అర్ధమరాత్రి పక్కా 12 గంటలకు రాష్ట్రపతి సారు ప్రధానమంత్రి సార్ గిట్ల కట్టుకొత్తంగానే కొత్త పన్నులు అమల్లోకి వచ్చినాయి. పార్లమెంటు నడిమి హాల్లో జరిగిన ఈ పన్నుల పండుగకు సెంటర్ మంత్రులు, ఎంపీలు, పాత ప్రధానులు, పెద్ద లీడర్లు చాలా మంది వచ్చి సపోర్ట్లు కొట్టిరు జీఎస్టీకి. ఇక మోడీ సార్ మాట్లాడుకుంటా वन नेशन वन टैक्स की गुड्स एंड सर्विस टैक्स, लेकिन हकीकत में ये गुड एंड सिंपल टैक्स है. రాష్ట్రపతి సార్ కూడా జీఎస్టీతోనే దేశానికి లాభం అన్నాడు. పన్నుల పార్లమెంటు కార్యం ఇట్లా నడుస్తుండగానే బయట మనోళ్ళు చిన్నగా సంబరాలు చేయాలి. మిఠాయిలు వంచుడు, పటాకులు కాల్చుడు, ఎగురుడు, దుంకుడు ఓ చిన్నగా జరగలే రాత్రి. సంబరాలు సరే కానీ కొత్త పన్నులతోని దేని రేట్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి కదా. మొదలు పెరిగేటి ఏంటియో చూద్దాం. బంగారం, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, కుక్కర్లు, బట్టల సబ్బులు, షాంపులు, పల్క టీవీలు, బ్యాంక్ ఛార్జీలు, అప్పు కారట్ల ఛార్జీలు, సెల్ ఫోన్లు, వేసుకునే టాక్ టైము, సినిమా టికెట్లు, ఏసీ హోటళ్ళ తిండి. ఇక మరి తగ్గేటి మందులు, బట్టలు, టూత్ పేస్ట్లు, పేయి సబ్బులు, మంచి నూనెలు, చక్కెర, చాపత్తా. ఇక అసలు పన్నే వాడని వస్తువులంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, శనగపిండి, గోధుమ పిండి, మైదా పిండి, పెరుగు, పన్నీరు, తేనె, డబ్బ రొట్టెలు, ఉప్పు, చీపుర్లు, కుంకుమ, గాజులు, చేపలు, చికెన్, కోడిగుడ్లు, బియ్యం కుల్ల 5 కిలోలు, 10 కిలోలు కొంటే ట్యాక్స్ పడుతుంది. అదే బస్తా కొంటే పన్ను కట్టాల్సిందే. ఇంకా చాలా వస్తువులకు పన్ను కట్టాల్సి ఉంటుంది. వస్తువులు కొంటున్న కొద్దీ మీకే తెలుస్తుంది తిండ్రి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఆదర్శం. ఇప్పుడు క్రికెట్లో సచిన్ సారు, టెన్నిస్లో సాని అమ్మ, హీరోలల్లో అమితాబ్ బచ్చన్ సారు, బిజినెస్లో అంబానీ సారు, సంగీతంలో రేమన్ సారు, కండలకు సల్మాన్ సార్ ఇట్లుంటారు కదా. ఇక రాజకీయంలో అందరు లీడర్లకు అందరికీ ఆదర్శమే. వాళ్ళ తండ్రుల కొడుకులకు ఆదర్శం. ఇట్లనే వృత్తులలో కూడా ఆదర్శ మూర్తులు ఉంటారు. మీరు చేస్తున్న వృత్తిలో మీకు ఎవరు ఆదర్శమో మాకు తెలియదు కానీ ఈ వృత్తిలో మాత్రం గీననే ఆదర్శం. ఎంత ఇకమతుతోని, ఎంత ఒడుపుతోని, ఎంత జాగ్రత్తగా వృత్తిని కొనసాగించిండో ఓ పారు చూడుర్రి. అబ్బా బంగారి గాజులు, నక్లెస్లు, కమ్మలు, బుట్టాలు, రింగులు, గొలుసులు మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టిండ్రు. దుకాన్లా జీఎస్టీ ఆఫర్లు ఇట్లా పెట్టిండ్రా అయింది అనుకునే రాయింత. ఇవన్నీ దోసుకొచ్చిన సొమ్ము. దొంగన్న పేరు చందు, మారు పేరు శేఖర్. 25 ఏళ్లకే 65 దొంగతనాలు చేసిన పడుసు దొంగ. పట్నం పోలీసులకు చిక్కడు దొరకడు. సినిమా చూపించిండు. ఒక్కపారి డ్యూటీకి ఎక్కితే తక్కువ 5 ఇండ్లన్న లూటీ చేయకుంటే కొలువుకు న్యాయం చేసినట్టు అనిపించదట.
అది కూడా ఎట్లా? జాడ తెలియొద్దని సెల్ ఫోన్లు వాడడు, ఏలుముద్రలు పడకుండా చేతులకు తొడుగులేస్తాడు, మొదలు సీక్రెట్ కెమెరాల వైర్లు కటింగ్ అయినాకనే అస్సలు పని సురువు చేస్తాడు. గంత ఇకమతి గల్ల దొంగ మరి ఏసొంటింట్లకు సూటి పెడతాడో చెప్పన్నా? లైట్ వేస్ట్ లేకపోతే గేట్ కు తాళం ఉంటుంది కదా, గేట్ కు తాళం వేసి ఉంటే ఇంట్లో మనుషులు లేరని సెలెక్ట్ చేస్తాం. అబ్బా ఏం తెలివన్నా! రాత్రిపూట ఇంట్లో లైట్ వేసి గేటుకు తాళం వేసిన ఇంటిని గుత్తపడతాడట. మేము ఇంట్లోనే ఉన్నామని నమ్మిస్తేందుకు లైట్ వేస్తారు, మరి ఇంట్లోన్నాక గేటుకు తాళం ఎందుకు అనేది అన్న లాజిక్. ఇంకా అన్న బిల్డింగ్ పైన ఎక్కి బిల్డింగ్ పైన నుంచి ఒక బిల్డింగ్ కింద నుంచి ఒక బిల్డింగ్ ని దాటుకుంటూ వెళ్తాను. అది స్పైడర్ మ్యాన్ దొంగ అనుకో రాదుండ్రి. మరి రాత్రిపూట పోలీసులు గస్తీకి తిరుగుతూనే ఉంటారు కదనే. పెట్రోలింగ్ వచ్చేటప్పుడు సైరన్ వేసుకొని వస్తుంది కదా, సైరన్ రానప్పుడు వెళ్తాను, వెహికల్స్ రానప్పుడు రోడ్ దాటుతాను. వస్తున్నాం దాసుకో అని సిగ్నల్ ఇస్తారు కదా వచ్చినట్టు. అవుగాని పట్నం శివారనే ఎక్కువ దోస్తవట ఎందుకే? అదేం లేదు, అన్ని ఏరియాలు హెల్ప్ చేస్తాను నేను. సోషలిస్ట్ దొంగున్నట్టున్నాడు, అన్ని ఏరియాలను సమానంగా చూస్తుండు. ఇంత తెలివి కల్ల దొంగను ఉత్తగా జైల్లో పెట్టి మేపుడు కంటే గజ దొంగలను పట్టేందుకు పోలీసులే వాడుకుంటే బాగుంటదేమో. ఛా ఏంది నువ్వు గుడికోయినావా? నేనమ్మ అయ్యో నిజమంటే నిజంగానే పోయినా. కావాలంటే ఇగో లడ్డు తెచ్చిన చూడు. గా లడ్డుదేమున్నదమ్మా, మా గల్లీల దుకాణంలో మస్తు దొరుకుతాయి అసుంటి. నువ్వు పోలే. అరే నిజమక్క, నేను గుడికోయినా. ఈ బొట్టును చూస్తే తెలుస్తలేదా? గా బొట్టుదేముంది, మేకప్ కిట్ల గించి తీసుకొని నువ్వే దిద్దుకొని ఉంటావు. అబ్బా ఏం చేయాలక్క, నేను నమ్మియాలంటే ఎట్లా నమ్మియాలో నాకు తెలుస్తలేదు. సరే నువ్వే చెప్పు, నేనేం చెప్తే నువ్వు నమ్ముతావో. ఏంది గుడి ముంగట దిగిన సెల్ఫీ ఫోటో నీకు చూపియాలనా? మా తల్లే చిత్తం శివుని మీద, భక్తి సెల్ ఫోన్ మీద. అదేంది శాస్త్రం మార్చి చెప్తుండ్రు అనుకుంటుండ్రా? మరి మన భక్తులు గుడిల సెల్ ఫోన్ సేవల ఎట్లా తరిస్తుండ్రో చూడుండ్రి. సింగిల్ పోటువలు, గ్రూప్ పోటువలు, ఫ్యామిలీ పోటువలు, పోటువలు. చేతిలో కొబ్బరికాయ లేకున్నా ఏం కాదు గాని సెల్ ఫోన్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. అగో యములాడ రాజన్న గుడిలా లోపట పోటువలు దిగొద్దు, వీడియోలు తీయొద్దని గంత పెద్ద బోర్డు రాసి పెడితే ఇదే సెల్ఫీ సెంటర్ అన్నట్టు అర్థమైతుంది భక్తులకు. కోడె మొక్కుల కాడ కూడా సెల్ఫీ మొక్కులే. ఛాన్స్ ఇస్తే గర్భగుడిలకు పోయి సెల్ఫీ దిగేటట్టున్నారు రాజన్నతోని. ఆడనే కాదు అన్ని గుళ్ళ కాడ గట్లనే ఉన్నది. ఇక గుళ్ళె మోగే రింగు టోన్లు వినాలరా దేవుడా. భక్తి పాటలు వినాల్సిన జాగల దిక్కుమాలిన పాటలు వినాల్సి వస్తాంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే పక్కనోని సెల్లు అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని మోగుతుంది. ఏం అనలేం కూడా. ఇంత దూరంకెళ్ళి పోయి గుడిలో కూడా సెల్ ఫోన్లలో ఎందుకుల్లా? గంటో అర్ధగంటో బంద్ చేసి ఉండలేరా? అయినా ముఖ్యమంత్రుల మీటింగ్ల 4వ సింహాలే ఫోన్ల ఆటలాడబట్టే అసెంబ్లీలోనే లీడర్లు పోటోలు తెరవబట్టిరి. ఆఫీస్ అయినా, బడైనా, గుడైనా, ఆఫీసర్ అయినా, టీచర్ అయినా, భక్తుడైనా స్మార్ట్ ఫోన్లకు బానిసలే. ఇప్పటి పోరగాళ్ళ నెత్తులు చూడాలి. అది నెత్తో పిట్ట కూడా వాళ్ళకే అర్థం కాదు. గుడిసేసినట్టు ఇట్లా నిలబడి ఉంటుంది. కొందరు మీద 4 పూసలు ఇడిచిపెట్టి చుట్టూ కొరిగించుకుంటారు. ఇక కొందరేమో బంగారింటికి వెళ్తూ తిరుగుతారు. కొందరిని చూడాలి వెనకాల బొమ్మలు, చెట్లు, బ్యాట్లు చెక్కించుకుంటారు. రే ఏందిరా నెత్తంటే ఊకో, ఇట్స్ కాల్ ఫ్యాషన్ అమ్మా, ఫ్యాషన్ అని అంటారు. హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎట్లా చేపించుకుంటే మనోళ్ళు కూడా అదే ఫాలో అవుతుండ్రు. ఏం ఫ్యాషనో ఏమో. ఆడోళ్ళేమో బేబీ కటింగ్లు కొట్టుకుంటా అంటే మగోళ్ళేమో ఆడోళ్ళ లెక్క షిగలు ముడుస్తుర్రు. క్రమశిక్షణ అంటే గీ బొంబాయి స్కూల్ అనే చూడాలి. పోరగాళ్ళు నెత్తి వెంచి స్టైల్ కొడుతుండ్రని ఏం చేసిరో తెలిసినా? క్లాస్ రూమ్లోనే నున్నగా గుండ్లు గీకిచ్చిర్రు. వద్దు సారు అని అంటే వంగ అని వంగబెట్టి బర్ర గీకిండ్రట. ఆగో 2-3 గుండ్లకు కాట్లు కూడా పెట్టిర్రు. గీ తమ్ముడేమో చెప్తాడట, ऐसा बाल खींच के काटे और दुख रहे थे बकरी के वापस काटे. పిల్లలని అడగలే, అమ్మ నాయనల పర్మిషన్ తీసుకోలే. గీకుడు కాట్లు పడ్డ బోడగుండ్లతో ఇంటికి పోతే మమ్మీ డాడీలకు ఏడుపు ఒకటే తక్కువనట. హీగేముంది, మమ్మీ డాడీలు బడికాడు కురికొచ్చి ఫీజుల పేరు మీద మా గుండ్లు గీక్తున్నాయి చాలయ్య, మా పొరగాండ్ల గుండ్లు కూడా కొరుకుతారా అని సార్ల బూర్వి కాసిండ్రు. మొన్ననే నిజామాబాద్కి అడ్వాన్స్గా రైలు టికెట్ బుక్ చేసిన. టైంకి నేను స్టేషన్ కోత అయిపోతుంది. నీళ్ళ బాటిలు మధ్యలో ఏమన్నా సమోసాలు విమోసాలకు 40-50 రూపాయలు మస్తు సరిపోతాయి. అవే ఏమున్నది, ఈడ రైలు ఎక్క ఆడదిగుడేనాయే. నడుమిట్లా ఏం ఖర్చులు ఉంటాయి? ఉత్తగానే పోయారా ఇంత. టీసీ వచ్చి మీ టికెట్ దింపి నెక్స్ట్ స్టేషన్లోనే దింపేస్తాడు. ఎందుకు దింపుతాడమ్మా? మొన్ననే కొన్నా నేను, నా తాత టికెట్ కూడా ఉన్నది అని మీరు అడుగుతుండొచ్చురు. ఈ వార్త చూడండి, మీకే మొత్తం సమజ్ అవుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో నడుస్తున్న ఒక రైలు బండి. ఈ సారు టీసీ
టికెట్ 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 అనుకుంటా రావాలి. కానీ సారు ట్యాక్స్ 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 అనుకుంటూ వచ్చిండు. జిఎస్టీ కింద 20 రూపాయలు చదివియాలి అని కౌంటర్ తెరిచిండు. అదేంటి సారు, మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం, మాకెట్లా ట్యాక్స్ పడుతుంది అని ప్రయాణికులు అడిగితే, అదంతా నాకు తెలియదు, ఇవాళ సంది కొత్త ట్యాక్సులు కట్టాలి, రైలు ప్రయాణం పిరమైంది కాబట్టి కట్టాల్సిందే అన్నాడు. పన్నులు వసూలు చేయమని సర్కారోళ్ళు పంపిన ఆర్డర్ కాగితాలు ఏవి అని మనోళ్ళు అడిగితే, ఇవాళ పేపర్లో చూడలేదా అని వసూలు కార్యం సురువు చేసిండు. పైసలు తీసుకొని పద్ధతిగా రసీదు చింపించిండు. అంటే మునుపు పైసలు కట్టి బుకింగ్ చేసుకున్నా ఇప్పుడు దాని రేటు పెరిగింది కాబట్టి ట్యాక్స్ వసూలు చేస్తుర్రు అన్నట్టు. జిఎస్టీ అమ్మా, మరేమనుకుంటుర్రు? ఒక హిందువు శివున్నో రామున్నే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లానే ప్రార్థిస్తాడు, ఒక క్రిస్టియన్ యేసునే ఆరాధిస్తాడు. కానీ అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే. ఠాగూర్ సినిమాలు ఉంటుంది ఈ డైలాగ్, కరెక్టే కదా మరి. కానీ డాక్టర్లు అంటే ఎట్లున్నారు ఇవాళ రేపు? పైసా పైసా, ఎత్తు పెంచమని కాళ్ళు నరుకుడు, కాన్పు చేస్తామని కడుపు జీరుడు, రాళ్ళు తీస్తామని కిడ్నీలను నమ్ముకునుడు. దవాఖాన అంటే ఓ దంద అయిపోయింది. అంటే అందరు అట్లనే ఉంటారు అని కాదు, ఇవాళ డాక్టర్ల దినోత్సవం అని ఒక మంచి డాక్టర్ని మీకు పరిచయం చేస్తున్నాం. డాక్టరు దేవునితోని సమానం అంటారు. గీ డాక్టరు నిజంగా దేవుడే. డబ్బి అందే జబ్బేందో చెప్పని గీ రోజులల్లా నయా పైసా తీసుకోకుండా వైద్యం చేస్తుండు. పేరు భాస్కర్ రెడ్డి, కర్నూలుంటాడు. పేరుకు చిన్న దవాఖానే గాని ఇది పేదోళ్ళ దవాఖానా. పొద్దాక 50 రూపాయల ఫీజుతో చూస్తాడు. పొద్దుమికి 6 గంటల సంది రాత్రి 10 గంటల దాకా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీనే. రోజుకు 200-300 మంది వస్తారు సార్ చెయ్యి మంచిదని. కొనలేనోళ్లకు మందులు కూడా సారే ఇస్తాడు. జ్వరం నుంచి షురువు చేస్తే కిడ్నీల రాళ్ళ దాకా అన్నిటికీ చూస్తాడు. సార్ సేవలు ఆడికే అయిపోలే. ప్రతి బుధారం మురికివాడలలో బతికే పేద పేషెంట్లను దేవులు ఆడుకుంటా పోతాడు. భాస్కర్ రెడ్డి డాక్టర్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు. మలేరియా, డెంగ్యూ అసొంటి రోగాలు వచ్చే టైంలో సొంత పైసలతోని ఫ్రీగా హెల్త్ క్యాంపులు నడిపిస్తాడు. పక్కకే ఉంటది కాబట్టి అప్పుడప్పుడు మన పాతపాలమూరు జిల్లాలో క్యాంపులు పెడుతుంటాడు. ఏడాదో 2 ఏళ్ల సందో కాదు, 32 ఏళ్ల సంది ఫ్రీగానే వైద్యం చేస్తున్నాడు గీ డాక్టర్. గరీబోళ్ళ తన పైకం తీసుకోకుండా చూడాలని సారోళ్ళమ్మ ఆఖరి కోరికట. అప్పటి సంది పేదోళ్ళ సేవల తరిస్తున్నాడు. అట్లనే ఎవరన్నా పైసలు ఇస్తామంటే తీసుకోడు. నువ్వు సారు మందులతోని కంటే మనసుతోని వైద్యం చేస్తున్న డాక్టర్వి. వచ్చిండు. ఆఫ్ 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 జరగనియ్యా, ఎలా నువ్వు నేను తేలిపోవాలి. నువ్వు కలిసినావు అనుకో, ఇప్పుడు కాంట తీసుకొని దీనికి గుచ్చుతా, సంసార్ చేస్తా. ఇడికెళ్ళి అల్ల కూడా కాలవు. నువ్వేమనుకుంటున్నావు? ఊరకు అందరు వస్తారు. ఊకున్న శంకర్ నువ్వు జడగొట్టినట్టు గాల పని నువ్వు జడగొడతావేంద్రా? సత్తి అసలు చెత్త పనులు చేయకీడా. అగో ఎవరు వలుతున్నారు? పక్క గల్లీలో కూడా చెత్త వేసుకపోయేటోళ్ళేమో. ఆ బండిలో కూడా చెత్త గుంజుకుంటా నేను. ఏం టైం అవుతుంది? ఆగు, నా తాన కవలరు లేవా? ఇంట్లో నిప్పుకుంటా నేను. అరే పక్క గల్లీల చెత్తలు కాదురా, నేను సావిత్రక్కను. ఓ నువ్వా తల్లి? పట్నం వచ్చి చాలా పైసలు కూడా వెనకలేవు, చాలా మాట్లాడుతున్నావు. ఆ పక్క గల్లీలో బండి ఉన్నదేమో గుంజుకోపో చెత్తాడ. నువ్వు నా దగ్గర రాకు, నాతో మాట్లాడకు. బుద్ధి అంటే గూట్లో పడతావు బిడ్డ. ఏమనుకుంటున్నావు? నేను చెత్త బండిని ఎందుకు గుంజుకోవాలి? నీ గుడ్ల గుప్పకాడలో ఎక్కడికించో. ఏం మాటలు మాట్లాడతావు? ఈ గల్లీలో ఉన్న కాందానంతా మనదే. ఈ చెత్త ఎట్లా ఉండబోతారు? ఇది మనదే, మనకే ఉంటుంది దీని మీద అధికారం. ఈదరవై బాధలైతుందిరా. గాలి చెత్త నువ్వు ఎందుకు ముట్టుకుంటున్నావు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు నీ అద్దులు దాటకిడా. ఎవరైనా మాకేస్తారు కదా సార్, మీకేస్తారు ఎందుకు? అరే అట్లా కాదు, ఇదంతా మాదే, ఇదంతా అద్దుబందు మాదే. మా గల్లీల చెత్త నువ్వు ఎట్లా ఉండబోతావు? నేను గుంజుకుంటా చూడు. ఈ దాని మీద మాకే ఉంటది హక్కు. నువ్వేమన్నా అనుకో, నేను జరగనియా. రాళ్ళు పెడతా ముందల. చెత్త పడి నీకెందుకురా? చెప్తే నో పారి దండం పెడితే ఈయన అక్కడ తీసుకెళ్ళు. చెల్లెని ముఖం దానికి దండాలు దాసకాలు పెడితే ఇడిచి పెడతా అనుకుంటున్నావా? ఇడికెళ్ళి జరిగేది ఏమనుకుంటున్నావు? ఇప్పుడు పో సూతమే ఎట్లా పోతావు? ఒరే గొడ్లు కొట్టుకొని లేగదూడ కాళ్ళీర కొట్టినట్టు నడమ నన్ను తిడతావు ఎందుకురా నువ్వు? నువ్వు కనుక చూస్తున్నావు, ఎక్కి కూర్చుంటే ఎట్లా పోతావు? ఫో మళ్ళీ ఊకేనే అంటున్నావు. చెత్త ఇచ్చాయి ఏంటనుకున్నావు? మస్తు బరుగుంటా నేను. కంచము చెంబు బయట వారేసి రాయి రప్ప సంచలేసుకున్నాడట వెనకటికెవడు. గా చెత్తతో నీకేం పనిరా? ఇదేమన్నా ఉత్తుత్త చెత్త అనుకున్నావా? చాలా ఇలువగాల చెత్త. లక్షల రూపాయలు వస్తాయి ఈ దానికి. చెత్తకి లచ్చలా? ఇందుకే నారా నువ్వు కొలువు చేసేది? ఇదేనా నీ పని? తడి చెత్త పొడి చెత్త అలాగా జమ చేస్తా. లక్షలు వెనకకేస్తా నేను. కుంచెడు గింజలు కూలికి పోతే తూమడి గింజలు దూడ బుక్కిందట. లచ్చలస్తే గా చెత్త బండులు ఎప్పుడో బంగ్లాలు గడుచురు పట్నంలా. తడిసిపోయిన చెత్త ఎండిపోయిన చెత్త ఏరే వేస్తేనంట మున్సిపాలిటీకి సోళ్ళు ₹1,00,000 ఇస్తారంట. నీకు తెలియక పీకే ఊరంగానే ఉరికి పోయి వేస్తేవి అంతా కలిపి.
ఒరే బాబు అది నెలకో పారి లక్కీ లాటరీ తీసి ఇస్తారట్రా, నీకెందుకు ఇస్తారు? నీ పేరు వెళ్తుంది అనుకుంటున్నావా? వాళ్ళ చెత్తను ఎందుకు గుంజుకుంటున్నావు నువ్వు? గందుకే కదా గల్లీలో చెత్త అంతా తీసుకొని పోతున్నాడు, ఇది గుంజుకొని మాకే అంత అని చెప్తా, అప్పుడు లసికలు వస్తాయి, లాటరీలో నా పేరు వెళ్తుంది. చెత్త మీద లచ్చేస్తే ఆ చెత్త వాళ్ళు నీకెందుకు ఇస్తారా? వాళ్ళకి లేదా తెలివి, వాళ్ళ బతకద్దా? తప్పుడు చేయకుండా అడిగే చచ్చాయి నువ్వు. పంచాదెంపు ధర్మరాజా అంటే బర్రె దుడ్డే రెండు నాయే అన్నాడట. అమ్మో నన్ను వద్దంట అని చెప్పి నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఉరికి నాదే అంట అని చెప్తాం అనుకుంటున్నావా? అమ్మా నాయన నాకేమొద్దు నీ చెత్త. అయినా అది ఓన్లీ గృహిణీలకే ఇస్తారట్రా, నీకు ఇయ్యరు. గురీన్ అంటే నా లేకనే గల్లీలన్నీ గుత్త పట్టి గుంజుకుంటున్నారు అక్క చెత్త అంతా. ఇప్పుడు ఏరున్నారు నీ అవ్వ సర్తినడం రోజు తిరగాల. గృహిణి అంటే తెలియదారా నీకు? గృహిణి అంటే పేరు కాదురా, ఆడోళ్ళు ఇంట్లుంటే ఆడోళ్ళకి ఇస్తారని. తడి చెత్త పొడి చెత్త ఏరేస్తే ఇస్తారట, నీకు ఇయ్యరాడా? నువ్వు ఉన్నావు కదా అక్క, శాంతామూల చెత్త తట్ట పెద్దగా ఉన్నది, నేను ఎత్తి మీద పెట్టి మున్సిపాలిటీకి ఆఫీసుకు తోలుతా, ఇస్తారు నీకు. ఏ నేనెందుకు పోతారా? అయినా మొబైల్ యాప్ పెట్టి ఎవరి చెత్త ఏందని వివరాలన్నీ రాసి పంపించాలన్నట, ఉత్తగానే కాదాడా? చెత్త అంటే ఇట్లా అడుకుంటే నన్ను ఇస్తారు కానీ యాప్లేడా ఎత్తుకురావాలక్క, ఇల్లులు తిరగాలనా? అమ్మో కుక్కలు ఉంటాయి, నేను పోను. సత్తిగా నా మాట నువ్వు వేడుకోకురా. మున్సిపాలిటీ వాళ్ళు గసోండి మస్తు ఆఫర్లు పెడతారు. నీరుడు కూడా రోడ్ల మీద గుంత చూపిస్తే పైసలు ఇస్తాను ఆఫర్లు పెట్టా. ఏమై మరి ఈ ఆఫరు సోమేశం సార్ పెట్టిండా అక్క? సోమేశం సార్ ఎప్పుడో మారిపోయింది కానీ వాళ్ళ చెత్తను వాళ్ళకి ఇచ్చాయి సరేనా? లొల్లి పెట్టుకోకంత గలీజ్గా. అక్క ఏమో అనుకోక అక్క, రాజీనామా పత్రం పంపించిన ఆఫీస్కు, ఆయనతో దాని మీద కూడా సంతకం పెట్టగలవు. సెక్యూరిటీ వాళ్ళకి చెప్పక్క, నేను వస్తా మళ్ళా. నడవై ఖచ్చితంగా సంతకం పెట్టేస్తా. నీ లేకుంటే ఏంది బిడ్డ, అందితే కాళ్ళు లేకుంటే జుట్టు పట్టుకుంటావా? నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు. ఏం చేద్దాం, టైంకి ఆనల వడక ఆనదేవుడు ముంచుతాడు, మంచి ఇత్తనాలు ఇయ్యక షాపోడు ముంచుతాడు, పురుగుల మందు నకిలీది ఇచ్చి ఈడు ముంచుతాడు, పంట తీసుకొని మార్కెట్ పోతే అడ్డికి పావు షేర్ కొని బోకరోడు ముంచుతాడు. ఆ పైసలు బ్యాంకులో పడితే అవి ఇస్తందుకు ఆఫీసర్లు కూడా సుక్కలు చూపిస్తారు. ఏండ్ల సంధి ఇంతమంది చేతిలో మోసపోకుండా మునిగిపోకుండా ఇంకా రైతు ఎందుకు వ్యవసాయం చేస్తుండో ఆయనకన్నా అర్థమవుతుందో? పతోనికి రైతే అలకగా దొరుకుతాడు, దొరికిన కాడికి బరకాలను చూస్తారా దేవుడా. ఏదో ఎందుకు ఇత్తనాలే తీసుకోరాదుండ్రి, మార్కెట్లకు బొచ్చడు నకిలీ ఇత్తనాలు వచ్చినాయి. ఒక్కొక్క కాన్నైతే గోదాములే దొరుకుతున్నాయి. పుచ్చులు పట్టినయి, ఖరాబైనయి, ఇత్తుమలు అని ఇత్తులను అందమైన కవర్ల నింపి రైతులకు అంటగడుతుండ్రు. మురక చూసో కొరికి చూసో మంచియా కాదా అని కనిపెట్టరాదాయే. తీసుకుపోయి పెట్టిన 10 రోజులకు గాని దాని పనితనం తెలియదు. నిండారా ముంచుతుండ్రు వ్యవసాయదారులను. ఈ తాపనే ఇప్పటికే ఎంతో మందిని పట్టుకునిరి. ఓ తాన అరెస్టులు జరుగుతూనే ఉంటాయి, ఇంకో తాన బేరాలు నడుస్తూనే ఉంటాయి. ఇక రేపో మాపో నకిలీ ఇత్తనాల కంపెనీలు మోపైతారు రైతన్నల గండానికి. అదేందో గాని పంట కొడితే పురుగు జావది, అదే మందు రైతు మింగితే గుటుకు అంటాడు. సర్కారోళ్ళు పెద్ద కేసులు పెట్టి గొట్టు శిక్షలు ఏపిస్తామన్నా నకిలీగాళ్లకు భయమే లేకుండా పోయింది. ఈ సంటోలను ఇడిచిపెట్టకుండ్రి సార్లు, ఏస్తామన్న గొట్టు శిక్షలు ఏస్తే గాని ఇంకొకటి ఇట్లా తయారుగాడు. సంబురంగా పన్నుల పండగ, పైకం పెట్టుకోండి పర్సు నిండుగా. దేవుళ్లకు ఫోన్ గంటల మోత ఇట్లా చేస్తారు కదా మీరు సూత. 25 ఏళ్లకే 65 దొంగతనాలు, మస్తుంటాయి అన్న ఉపాయాలు. బడిలో కొట్టిండ్రు పిల్లలకు గుండ్లు, ఎందుకో చెప్తే తేలేస్తారు కండ్లు. సట్టిగాని చెత్త పంచాది. పంచాదెంపు ధర్మరాజా అంటే బర్రె దుడ్డే రెండు నాయే అన్నాడట. అమ్మో నన్ను వద్దంట అని చెప్పి నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఉరికి నాదే అంట అని చెప్తాం అనుకుంటున్నావా? అయిపోయినాయి మన వార్తలు, నేను వేస్తా మరి. టటా.